సోషల్ మీడియా వ్యారియర్స్ని ఈ విధంగా గుడ్డకాల్చి మీదేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనుకుంటే ఇవాళ మన తొలి వెలుగు రఘు వెనకాల మొత్తం తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది. తెలంగాణ ప్రజా గొంతులు, ప్రశ్నించే గొంతులు, ప్రజా సంఘాలన్నీ కూడా తొలి వెలుగు రఘు నిజం వైపు నిలబడ్డంత కాలం మేము ఆయనకు భుజం వైపు ఉంటాం. ఇవాళ రఘు మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి మిగతా ఛానళ్ళను కూడా బెదిరించాలని చూస్తున్నారు. ఇక్కడ మీ తాటాకు చప్పులకు భయపడేది ఎవరు లేడు. మీరు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్, అది ఎవరు ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయలేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాల్సిందే. మిమ్మల్ని ప్రజా కోర్టులో ఖచ్చితంగా పెడతాం. మిమ్మల్ని అందరినీ కూడా క్యారెక్టర్ మీరు అసలు దొంగలని ప్రూవ్ చేస్తాం. ఖచ్చితంగా రఘు గారు మీరు చేస్తున్న పోరాటానికి తెలంగాణ సమాజం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ డిజిటల్ మీడియా కానీ ప్రశ్నించే గొంతులు కానీ మీకు ఉంటాయి. మీరు ఇదే విధంగా పోరాడండి. 350 ఎకరాల భూమి పేద దళితుల గొంతు కొట్టి ఎవరి వైపు నిలబడాలి? రేవంత్ రెడ్డి ఎవరి వైపు నిలబడాలి? రంగనాథ్ ఎవరి వైపు నిలబడాలి? అసలు ఒక ప్రైవేట్ రోడ్డు ఇంత పెద్ద ల్యాండ్ వేసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? కేసీఆర్ భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే మీరంతా దొంగ కొడుకులు, లఫంగులు, లంగాలు, బ్రోకర్లు అని అర్థమైంది. ప్రజలారా వీళ్ళు ఇట్లనే చేస్తే నేపాల్లో, బెంగాల్లో ఎట్లయితే జరిగిందో బంగ్లాదేశ్లో ఖచ్చితంగా వీళ్ళకి అది కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. నిజమైన ప్రశ్న ఎప్పుడు పాలకులను నిద్రపోనియదు. కాబట్టి మన తొలి వెలుగు డిజిటల్ మీడియా చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల తరపున మీకు అండగా మేము ఉంటాం. జై తెలంగాణ.